స్పేస్‌లోకి వెళ్తే మనిషి ఎత్తు పెరుగుతాడా? ఎవర్రా నువ్వు? అక్కడ వింతైన వాసన చూసి ఇస్రో ఎందుకు భయపడుతుంది? ఇలాంటి 5 స్పేస్ అమేజింగ్ ఫ్యాక్ట్ ఇవాళ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నంబర్ 1 మీకు తెలుసా? అంతరిక్షంలోకి వెళ్తే మీరు ఉన్న పళంగా 2 ఇంచులు పొడవు పెరుగుతారు. అవును మామ, మీరు విన్నది నిజమే. ఎలా అంటారా? భూమి మీద గ్రావిటీ ఉన్నందువలన వెన్నెముకను కిందికి నొక్కి ఉంచుతుంది. కానీ స్పేస్‌లో గ్రావిటీ ఉండదు కాబట్టి ఆ వెన్నెముక రిలాక్స్ అయ్యి సాగుతుంది. దీనివల్ల ఆస్ట్రోనట్స్ హైట్ పెరుగుతారు. కానీ ఇది శాశ్వతం కాదు మావా. మీరు తిరిగి భూమి మీదకి రాగానే గ్రావిటీ వల్ల మళ్ళీ పాత హైట్‌కి వచ్చేస్తారు. వినడానికి ఇదేదో మ్యాజిక్‌లా ఉంది గదా! ఫ్యాక్ట్ నంబర్ 2 స్పేస్ అంటే కేవలం గాలి లేని చోట అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్టే. స్పేస్‌కి కూడా ఒక వింతైన వాసన ఉంటుంది. ఆస్ట్రోనట్స్ చెప్పేదాని ప్రకారం స్పేస్ అనేది కాల్చిన మాంసం, వేడి లోహం లేదా గన్ పౌడర్ లాంటి ఘాటైన వాసన కలిగి ఉంటుంది. మరో విషయం ఏమిటంటే నక్షత్రాలు అంతమైపోయినప్పుడు వచ్చే రేణువుల వల్ల ఈ స్మెల్ వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. మీకు ఇలాంటి వాసన అంటే ఇష్టమో లేదో అనేది కామెంట్ తెలియజేయండి. ఫ్యాక్ట్ నంబర్ 3 భూమి మీద బిర్యానీ తిని కిలోమీటర్ తీరుతాం. అదే అంతరిక్షంలో తేన్పు తీయాలని ప్రయత్నిస్తే ఏమవుతుందో తెలుసా? ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. భూమి మీద ఉన్న గ్రావిటీ వల్ల మనం తిన్న ఆహారం కిందకి, గ్యాస్ పైకి వస్తుంది. కానీ స్పేస్లో గ్రావిటీ ఉండదు కాబట్టి గ్యాస్ మరియు ఫుడ్ కడుపులో కలిసిపోయి ఉంటాయి. బాగానే అక్కడ మీరు తేన్పు తీయాలని చూస్తే గ్యాస్తో పాటు తిన్న ఆహారం కూడా వాంతిలా బయటికి వచ్చేస్తాం. అందుకే స్పేస్లో తేన్పు అనేది ఇంపాసిబుల్. ఫ్యాక్ట్ నెంబర్ 4 స్పేస్లో మీరు ఎంత గట్టిగా అరిచినా మీ పక్కన ఉన్న వ్యక్తి కూడా ఒక్క ముక్క కూడా వినిపించదు. ఎందుకంటే సౌండ్ ట్రావెల్ అవ్వడానికి గాలి కావాలి. కానీ స్పేస్లో గాలి ఉండదు. సౌండ్ ట్రావెల్ అవ్వడం అసాధ్యం అక్కడ. మీరు మీ హెల్మెట్ తీసి మాట్లాడాలని ట్రై చేస్తే టికెట్ లేని ప్రయాణం స్టార్ట్ అవుతుంది అప్పుడు. కానీ ఇక్కడ వింతైన విషయం ఏమిటంటే మనం స్పేస్ సూట్ వేసుకున్న తర్వాత మీకు బయట శబ్దాల కంటే మీ గుండె కొట్టుకునే చప్పుడు, రక్త ప్రసరణ శబ్దం లాంటివి భయాన్ని కలిగిస్తాయి. అలా కొన్ని నిమిషాల తర్వాత మీరే పిచ్చివాళ్ళు అయిపోతారు. ఇప్పుడు చెప్పండి, మీరు వింటున్నది బయట శబ్దమా లేదా మీ భయమా అనేది కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5 స్పేస్ లో ఒక వింతైన ప్రదేశం ఉంది. శాటిలైట్స్ చివరికి అక్కడికే పంపిస్తారు. స్పేస్ లో క్రాష్ అయితే ఎక్కడ పడితే అక్కడ పడాలి కదా, కానీ ఆల్మోస్ట్ అన్ని ఒకే ప్లేస్ లో పడతాయి. ఆస్ట్రోనట్స్ కి ఈ విషయం తెలుసు, కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్లేస్ స్పేస్ లో లేదు. భూమి మీద ఒక హిడెన్ లొకేషన్ ఉంది. మ్యాప్ లో ఆల్మోస్ట్ ఎంటీ, హ్యూమన్స్ జీరో. అసలు విషయం ఏమిటంటే ఆర్బిట్ లో తిరిగే శాటిలైట్స్ లైఫ్ కంప్లీట్ అయిన తర్వాత రాండమ్ గా వదిలేరు. సైంటిస్టులు దాన్ని ఒక ప్లాన్ పరంగా ఒకే డైరెక్షన్ కి గైడ్ చేస్తారు. అవి మన ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి వస్తూ కాలిపోతూ సముద్రంలో పేలుతాయి. అప్పుడు వాటిని ఎవరు చూడరు, డ్యామేజ్ కూడా ఎవరికి ఉండదు. అందుకే దీనిని పాయింట్ ఆఫ్ నీమో అంటారు, లేదా అంతరిక్ష శ్మశాన వాటిక అంటారు. ఇది పసిఫిక్ ఓషన్ మధ్యలో వందల శాటిలైట్లు ఇప్పటికీ అక్కడ సమాధి అయ్యాయి. ఫ్యాక్ట్ నంబర్ 6 భూమి మీద ఒక రోజు అంటే 24 గంటలు. ఇది మనకు సాధారణంగా తెలిసింది. కానీ ఒక గ్రహం ఉంది, అక్కడ ఒక రోజు పూర్తి కాకముందే ఒక సంవత్సరం అయిపోతుంది. అదే మామ వీనస్. వీనస్ మీద ఒక రోజు భూమి మీద 243 రోజులంత ఉంటుంది. కానీ సంవత్సరం పూర్తవడానికి కేవలం 225 రోజులు మాత్రమే పడుతుంది. అంటే సంవత్సరం పూర్తి కాకపోయినా డే అనేది ఇంకా పూర్తి కాదు. ఎందుకంటారా? వీనస్ తన చుట్టూ తాను తిరగడానికి స్లోగా ఉంటుంది, కానీ సూర్యుని చుట్టూ వేగంగా తిరుగుతుంది. మీరు ఇలాంటి ప్రదేశానికి ఎవరితో పాటు వెళ్తారనేది కామెంట్లో తెలియజేయండి.